2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చేసిన అవినీతి, చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తూ ఉన్నాయి. గత వారం రోజులుగా మనం ఒక వారం క్రితం చూస్తే ఏందంటే, రుషికొండ ప్యాలెస్ దగ్గర ఒకటి సంచలనం బయటపడింది. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది తన సొంత భవనం అన్నట్టు అక్కడున్న ముందున్న రిసార్ట్స్‌ని కూల్చేసి అదేదో కట్టుకున్న వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయం ఈ విధంగా అనేక సందర్భాల్లో అన్నారు. ఈవెన్ రోజా గారు ఇలాంటి వాళ్ళు ఎళ్లి కూడా ఓపెన్ చేశారు. తీరా చూస్తే 500 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనంతో అక్కడేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన విలాసవంతమైన జీవితం గడపడం కోసం ఆ విధంగా కట్టుకున్నాడని తేలింది. అదేవిధంగా రాను రాను లోడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక్కొక్క అక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే 26 జిల్లాల్లో కొత్తగా ఏర్పడ్డ 26 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత కార్యాలయాల కోసం ప్రభుత్వ భూమిని అక్రమంగా, అన్యాయంగా తన అధికార బలాన్ని ఉపయోగించి లీజులకు తీసుకొని ఏళ్ల తరబడి ₹1000 ఈ విధంగా ప్రభుత్వ సొమ్ముతో అక్కడ భవనాలు కట్టుకుంటూ ఉన్నాడని తేలింది. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉన్నింది. అదేవిధంగా వాళ్ళు అప్పుడు ఏం చేశారు? 5 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏం చేశాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదవికి పోయిన తర్వాత బయటపడ్డ నిజాలు ఏంటి అని మనం చూస్తే, గతంలో తెలుగుదేశం పార్టీ 2000 రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, రాష్ట్రం మొత్తం మీద ఏవైతే మన నదులు ఉన్నాయో ఆ నదులపైన కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతును ఆదుకోవాలని ఇరిగేషన్ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టి అనేక పనులు పూర్తి చేశాడు. అనేక పనులు సగంకి పైగా తీసుకొని వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదు. ఆయన ప్రజల గురించి పట్టించుకోకుండా ఏం చేశాడో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తం మీద ఇరిగేషన్ ప్రాజెక్టులకి, అదేవిధంగా రుణమాఫీకి ఈ విధంగా వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పురుషోత్తపట్నం, అదేవిధంగా శారదా నదిపైన ఆనకట్ట, గండికోట సిబిఆర్ లిఫ్ట్, కండలేరు, మచ్చుమర్రి, ఎర్రకాలువ నవీకరణ, సిద్ధాపురం, పులికనుమ, మారాల, పులకుర్తి, కొండవీటివాగు, గోరుకల్లు, మడక్సిర బ్రాంచ్ కెనాల్, అడవిపల్లి రిజర్వాయర్ లిఫ్ట్, గండికోట రిజర్వాయర్, కేఎల్ రావు పులిచింతల, గుండ్లకమ్మ రిజర్వాయరు, ఈ విధంగా ఇవన్నీ ప్రాజెక్టులు మొదలుపెట్టాడు. దీనివల్ల ఎంతోమంది రైతులు లబ్ధి పొందారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆ రోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం. అదేవిధంగా రాష్ట్రంలో రుణమాఫీ అనేది మొత్తం మీద 8,300 కోట్లు 4-5 విడతల్లో, అదేవిధంగా 3వ విడతలో 3,629 కోట్లు, అదేవిధంగా 2వ విడతలో 3,302 కోట్లు, తొలి విడతలో 7,564 కోట్లు ఇంత చేశాడు. అది కాకుండా అన్నదాత సుఖీభవ అంటూ దాదాపుగా 50,19,075 మంది రైతులకి చెల్లింపులు చేశారు. ఈ విధంగా ఇంత చేశారు చంద్రబాబు నాయుడు గారు. సాగునీటి కోసం మొత్తం 53,367 కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం ఇరిగేషన్ పైన. ఇది చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014-19లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు కదా, ప్రజలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఒక్క ఛాన్స్ అనే వచ్చాడు. వచ్చి ఆయన చేసింది ఏంట్రా అంటే, ఈ ప్రాజెక్టులన్నిటిని పడకేసి ఆయన ఏం చేశాడని ప్రజలకు అందరూ కూడా గమనిస్తే, ఆయన సొంత భవనాలు కట్టుకున్నాడు. అనుమతులు లేకుండా ఊరూరా వైకాపా ప్యాలెస్లు. విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి, పల్నాడు, అనకాపల్లి, బాపట్ల, కృష్ణా, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, ఎన్టీఆర్ డిస్టిక్, నంద్యాల జిల్లా, నెల్లూరు, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్. ఈ విధంగా తీసుకొని ఒక్కదానికంటే ఒక్కదానికి కూడా అనుమతి లేదు. మొత్తం జిల్లాల వారీగా మనం చూసుకున్నా కానీ మొత్తం 42.24 ఎకరాలు అన్ని జిల్లాల్లో. దీని విలువ అక్షరాల ఈ ప్రభుత్వం 677 కోట్లు. ఒక్క దగ్గర కూడా ఏంటి ఇవి అనుమతులు లేవు. అంటే ఈ విధంగా మొత్తం మీద ఇంత ఆక్రమణ జగన్మోహన్ రెడ్డి చేశాడు. వైసీపీ కార్యకర్తలారా, జగన్మోహన్ రెడ్డి అభిమానులారా, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించారని అంటూ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఓడించింది ఎందుకంటే, అయ్యా ఇలాంటి పనులు చేస్తా ఉన్నాడని చెప్పి ప్రజలు ఓడించారు. మీ నాయకుడు చేసిన అక్రమాలు చూడండి. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే ఎంత లబ్ధి చేకూరునండి? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పట్టించుకోలేదు 5 ఏళ్లలో. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే, రుషికొండ పైన ప్యాలెస్లు, ఈ విధంగా ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ భూముల్ని అక్రమార్జన చేశాడు జగన్మోహన్ రెడ్డి.
తానే అధికారంలో ఉంటానని కలలుగని ఈ విధంగా చేశాడు. దేవుడి స్క్రిప్ట్ ఏంటంటే రాష్ట్రంలో అందరినీ కష్టపెట్టాడు కదా, దేవుడు స్క్రిప్ట్ మార్చాడు, అధికారం పోయింది, ఈ తప్పుడు పనులన్నీ బయటకు వచ్చాయి. ఇన్ని తప్పుడు పనులు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సూటిగా నిన్ను అడుగుతూ ఉన్నాం, నువ్వు నిన్నేదో ఒక ట్వీట్ చేసావు నీ ట్విట్టర్లో, ఈ విధంగా అన్నీ ఉన్నా కానీ ఈ విధంగా అన్నీ ఉన్నా కానీ కూల్ చేస్తూ ఉన్నారు అని చెప్పావు. అన్నీ ఉంటే ధైర్యంగా నువ్వు అసెంబ్లీకి వచ్చి ఛాలెంజ్ చేసి ఉంటావు కదా, ఇక్కడ అన్నీ ఉన్నాయి, మీరు ఎందుకు చేస్తూ ఉన్నారని. మీ దగ్గర ఆధారాలు లేవు కనుక మీరు తప్పులు చేశారు కనుక ఈ విధంగా సోషల్ మీడియాలో మీ పెయిడ్ బ్యాచ్తో ఈ విధంగా ఎలివేషన్లు ఇప్పించుకోవడం తప్పితే మీరు పీకింది ఏంటి లేదు. ఒకటి, వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పండి. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం, ఈ విధంగా ఎందుకు చేశావు? ప్రభుత్వ భూముల్ని ఎందుకు దోచుకున్నావు? నీ కుటుంబానికి ఇది కొత్త కాదులే. ఆ రోజు నీ తండ్రి ఇడుపులపా ఎస్టేట్లో దోచుకొని ఆ తర్వాత అసెంబ్లీలో నిలదీస్తే బై మిస్టేక్ ఉందని చెప్పి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మొటిక్కాయలేస్తే ఆ రోజు పేదల భూములు లాక్కున్న మీరు మళ్ళీ ఆ పేదలకి తిరిగిచ్చారంటే అదేదో మీ సొంత భూములే వల్ల ఆ రోజు వాళ్ళ భూముల్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు దోచుకొని దాంట్లో కాలి భాగం ఇచ్చి ముక్కాల భాగం తినేసిన చరిత్ర నీ కుటుంబానిది జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అభిమానులారా, జగన్మోహన్ రెడ్డి అభిమానులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇంత అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి, ఒక్కదానికి కూడా ఆధారాలు లేవు, ఒక్కదాని అనుమతులు లేవు. అనుమతులు లేకుండా ఈ విధంగా 1000 ఎకరాలు ఇది పైన ఇక్కడ 42 ఎకరాలు కనిపించచ్చు ఈ ఆఫీస్, ఈ భవనాల కొరకు. ఇంకా వీళ్ళ నాయకులు 1000 ఎకరాలు భూ కబ్జాలు చేశారు. ఇలాంటి భూ అక్రమార్కుల్ని ప్రజలు ఓడించిన తర్వాత కూడా ఇంకా బుద్ధి రాకుండా ఇంకా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్లో, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఇంకా ఇవి కూడా మాదికేమీ లేదు అన్నట్టుగా ఇది కూడా మంచిగా వీళ్ళకు పాజిటివ్గా కొట్టుకుంటున్నారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయినారని తెలుసు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీటన్నిటికీ సమాధానం చెప్పండి. ఇన్ని భవనాలు ఎందుకు? ఈరోజు మీరు అడగచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకోలేదా అని. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో 1983 నుంచి 1983లో అధికారంలోకి వచ్చింది, 85లో అధికారంలోకి వచ్చింది, 94లో, 99లో, 2014, అదేవిధంగా ఇప్పుడు మొత్తం ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీకి పట్టుమని 4 జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యాలయాలు లేవు. ఎందుకంటే తెలుసా, ఇది తెలుగుదేశం పార్టీ చేతగానితనం అని మీరు అనుకుంటారేం కాదు, తెలుగుదేశం పార్టీకి ప్రజల పట్ల ఉన్న అభిమానం. ఎందుకంటే వాళ్ళ ఆఫీసులు చూసుకోకపోయి ఉండొచ్చు కానీ ప్రజలందరికీ మంచి చేకూరాలి, ప్రజలకు పరిపాలన అందించాలి, నిష్పక్షపాతమైన పరిపాలన అందించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. అది తెలుగుదేశం పార్టీకి మీకు డిఫరెన్స్. ఎక్కడైనా మారండి. ప్రజాక్షేత్రంలో ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు, ఇంకా మీ నాయకుడిని మోస్తామంటే మీకంటే మూర్ఖులు ఉండరు. ఇకనైనా మారి నీతిగా మారండి, తప్పులు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పండి.